ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఆషాఢ మాసం గురించి చెబుతానండి. ఆషాఢ మాసంలో పూర్వం ఎలా ఉండాలని, ఎలా జాగ్రత్త పడేవారు, ఏం చేసేవారు, ఏం చెప్పేవారు, పూర్వం ఎలాగుండేవారు అనేది చెబుతాను మీకు. ఆషాఢంలో బాగా విస్తారంగా వర్షాలు కురుస్తాయండి. శ్రావణ మాసంలో చెట్లు ఎక్కుతుంది అంటారు. వరదలు వచ్చేస్తాయి కింద ప్రాంతాలు, లంక ప్రాంతాలు. అయితే ఆషాఢంలో వర్షాలు అయ్యి వస్తాయి. 4 నెలలు వర్షాకాలం, 4 నెలలు శీతాకాలం, 4 నెలలు ఎండాకాలం లెక్కే కదా. అయితే వేసంకాలంలో చక్కగా అన్నీ సమకూర్చుకునేవారు. చేను చెట్టు ఉన్నవాళ్ళైనా, ఆ చేను చెట్టు లేనివాళ్ళైనా అప్పుడు ఆషాఢంలో ఆకళ్ళు ఎక్కువ అంట. ఇంట్లోనే ఉంటారు కదండి, వర్షాలు పడుతుంటే ఏదో అది ఇది తిందామని అనుకుంటారు కదా, ఎలా వస్తుంది అలాంటప్పుడని మరి వేసంకాలంలో చక్కగా ఈ పచ్చళ్ళు పట్టుకునేవారు. ఆకాయ, మాగాయ, చింతకాయ పచ్చడి ఇంతేనండి, ఇంకెన్నో రకాలు కాదు. పట్టుకుని పెద్ద పెద్ద కుండల్లో పెట్టుకుని ఉంచుకునేవారు. మరి ఎవరన్నా కొంచెం ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారో, మరి తినడానికి ఇంత పచ్చడి లేకుండా ఉంటారని ఎవరికన్నా పెట్టినా కానీ ఓ కుండ సెపరేట్గా వాళ్ళకని పెట్టేవారు. తెలుసండి మరి. ఓ కుండలు పెట్టేవారండి. తర్వాత కొన్నారండి మా అమ్మగారు జాడి. అయితే ఎవరికన్నా పెట్టడానికి పెట్టేవారా ఈ మాగాయ పచ్చడి, చింతకాయ పచ్చడి, ఆవకాయ ఉండేది. బెల్లపచ్చులు కూడా కొనేసి ఒక కుండలో పెట్టారు. కుండలు అంటే చిన్నవి కాదండి, బాణలు అంటారనమాట. వాటిని పెద్దవి అయితే బాణ అంటారు. గాబులు గంగాళాలు ఉంటాయి కదా, అలాగా బాణ అని ఒక 10 బిందులు నీళ్లు పట్టేవి అలాంటివి అవి వచ్చాయండి కుండలో. బాణలో కొనేసి మా ఇంట్లో 6 డజన్ పైనే ఉండేవి. ఇవన్నీ దాచి పొరిసి ఇంత కుండలో, పచ్చళ్ళకి ఏరేగా చిన్న కుండలో, పప్పులు మరి మినువులు పెసలు ఇవన్నీ పండుతాయి కదండి. పప్పు చేసుకుని ఎలా ఉంచుకునేది అలాగా. బియ్యం ఆడించేసుకుని కుండల్లో పోసుకుని ఉంచుకునేవారు. కొంత ధాన్యం పురికట్టి పురిలో దాచేవారు. పురి అంటే ఆ ధాన్యం పండిన గడ్డితోటే తాడుగా చేసి అది చక్కగా రౌండ్గా ఒక కొప్పులాగా, ఒక చిన్న కొప్పిల్లులాగా తయారు చేస్తారు. అందులో 10 బత్తాలు, 20 బత్తాలు, 30 బత్తాలు కూడా దాస్తారు గాజులు అంటే. ఇల్లులు పెద్దవి అయితే ఇళ్లలో పెట్టేసుకునేవారు. ఇల్లు చిన్నదైతే బయట వాకట్లో పురికట్టి దాచేవారు. ఒక బస్తా ధాన్యం తీసుకోవటం, ధాన్యం బియ్యం ఆడించుకోవటం అలా చేసేవారు. ఈ దాచుకునేవారు కదా. వర్షాలు మగోళ్ళు బయటికి వెళ్ళి అవకాశం లేకుండా ఉంటే ఏం చేసేవారు, చక్కగా అయ్యే ఉన్న పచ్చళ్ళు అయ్యి వేసుకుని అన్నం వండుకుని తినేవారు. ఈ వంట చేసేటప్పుడు ఈ మగోళ్ళు ఉన్న ఆడవాళ్ళనే పొయ్యి చుట్టూ కూర్చునేవారు. ఇళ్లలోనే పొయ్యిలు ఉండేయండి అప్పుడు. ఒకటిలోనే ఉండి మరి వర్షం వస్తే ఇంట్లోనే కదండి చేస్తారు. కూర్చునేవారు మాట్లాడుకుంటూ ఉంటే వండేసిన తర్వాత అక్కడ ఇలా పెట్టుకుని అలాగా గబగబా ప్లేట్లు తీసుకుని ఏడువేడిగా బయట వర్షం కురుస్తూ ఉంటే అన్నం పొగలు కక్కుతూ ఉంటే తినేసేవారు. అదే గొప్ప ఆరోగ్యం అండి. అంత ఆకాయ వేసుకుని తినేసేవారు, ఇంత మాగాయ వేసుకుని తినేసేవారు, అంత చింతకాయ పచ్చడి వేసుకుని తినేసేవారు. మరి అప్పుడు పులుసులు చారులు వేసుకుని తినలేదు, వర్షాలు వచ్చినప్పుడు తినలేరు కదండి, తినేసేవారు. కాయగూరలో ఇప్పుడు ఎలా వర్షాల్లో పిరవంటున్నారు కదా, మరి అప్పుడు కూడా కాయగూరలు లభించి కాదు. ఎందుకంటే వర్షాలు గట్టిగా కురుస్తాయి. గట్టిగా కురిసినప్పుడు కాయగూరల మొక్కలు ఎంతంత మొక్కలు ఉంటాయి, చిన్న చిన్న మొక్కలే కదా, మరి ఎక్కువ నీళ్ళకి బతకవు, వర్షం తాకిడికి చచ్చిపోతాయి. పాదులు మొక్కలు, ఒక మునగ మొక్క పెద్దది కాబట్టి మునగాకు తింటాం మనం కదా. అందుకు మునక్కూర తినాలి ఆషాఢంలోని. ఆదివారం లక్షవారం తినాలి. ఆషాఢంలో వచ్చే 4 వారాలు ఆదివారాలు, 4 వారాలు లక్షవారాలు ములంకూర తెలాపిండి వండుకుని తినాలి. ములంకూర అనపప్పు, కొబ్బరి తురుము వేసుకుని వండుకు తినాలి. శనగపప్పు, మునగాకు, కొబ్బరి తురుము వేసుకుని వండుకుని తినాలి. ఎవరన్నా వండుకున్నారో లేదో, తిన్నారో లేదో, వర్షాలు చుట్టూ ఇలాగున్నాయి కదా అని అంత పంచిపెట్టడం, అంత కూర పంచిపెట్టేవారు. ఒక సేరు పప్పు ఎంతో పోసి ఉండేవారు అని పెద్ద పెద్ద దాకలతో అంతంత కూర పంచిపెట్టేవారు. ఒకవేళ అడగగలిగే వాళ్ళు ఉండి కూర అయ్యమ్మ పచ్చడి అయ్యమ్మ అని అడిగితే వాళ్ళ కోసమని సెపరేట్గా పెట్టేవారండి. ఒక కుండలో ఆవకాయ, అంతంత ఆవకాయ పెట్టించేవారు వాళ్ళకి. వర్షాలు పడుతుంటే తినడానికి లేక బాధపడతారేమోనని. అప్పుడు రోజులు అలాగనమాట అండి. ఇప్పుడు కూడా మనకు కాయగూరలు పిరమే. ఎందుకని, మరి వర్షాలు పడుతుంటే మొక్కలు బతకవు కదా. మరి అదే కనుక ఇప్పుడు ఎక్కడో కొంచెం ఎత్తుగా నేల ఉందనుకోండి, మెరక మీద అంటారన్నమాట,
ఆ మెరక మీద మొక్కలు ఉంటే అన్నాలు కాయలు కాసినాయి అనుకో, ఓ పుట్టడకాయలు తెచ్చాడంటే ఇప్పుడు రేటుకి అమ్ముతాడు. అందుకే కాయగూరలు పెరగవు అంటారు. అది మాట అండి. ఎత్తి మీద ఉన్న చెట్లు ఏవో నిలబడి అక్కడక్కడ దెబ్బతింటాయి. డబ్బున్న కూడా కొనేసుకుంటారు. ఇప్పుడు ఏముందిలేండి, డబ్బుంటే కొండ మీద కోతుని దింపేస్తున్నారు. కానీ లేని చెరుకు కొనలేరు కదండి, ఎంత డబ్బు ఉన్నానో. కానీ ఆ రోజులు అలా బతికివ్వరండి. ములం కూర తినాలి అంటే ములం కూర చక్కగా పుష్టి చేస్తుంది, ఆకలేదు, మంచి శక్తిని ఇస్తుంది అన్నమాట. అందుకును ఆషాఢంలో ఆకళ్ళు ఎక్కువ అని ములం కూర వండుకు తినేవారు. మరి ఈ గోరింతాకు పెట్టుకోవాలనేవారు. ఎందుకు పెట్టుకోవాలనేవారు? ఇప్పుడు అంటారు 5వ తనమమ్మ అంటారు, మంచి మొగుడు వస్తాడమ్మా ఎర్రగా పండితేని అంటారు. అలాగంటేనే పెట్టుకుంటారు కాబట్టి. అందులో నిజం చెప్తే నాకు ఏమీ లేదు, బాగానే ఉందని చెప్తారు కదా. మరి ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి లేదు, వర్షాలు గట్టిగా కురుస్తున్నాయి. మరి అలాగే ఏదో పని మీద వెళ్ళవలసి వస్తుంది కదా, ఓ బిందె నీళ్ళన్నా తెచ్చుకోవాలి కదా. ఆడోళ్ళన్నా మొగోళ్ళన్నా వెళ్ళవలసి వస్తుంది కదా. అప్పుడు కిందకి దిగితే బురద మట్టేనండి. ఇప్పుడు అంత సదుపాయాలు లేవు. ఆ బురదలో వెళ్ళి మసిలితే కాళ్ళు ఒరిసిపోయి, చేతులు ఒరిసిపోయి, పోట్లు వచ్చేసి సందలు అయ్యేటప్పుడు గుబ్బిపోయి, ఈ కాళ్ళు ఒరిసిపోయి గొబ్బ నూనె రాసుకుని ఎడుతా పడుకునేవారు. అది రాత్రి అయ్యేటప్పుడు సొలుపు వచ్చేస్తుంది అన్నమాట. మళ్ళా పొద్దున్న మళ్ళీ ఆడతాయి, మళ్ళీ యథావిధి పనులే. వండుకోనాకి తిన్నాకి తప్పదు కదండి, ఇంట్లో కూర్చుంటే కంచంలో వచ్చేది కదా. అప్పుడు ఈ గోరింతాకు పెట్టుకోవడం వల్ల ఈ గోరింతాకు ఓవర్ ఉంటుంది కదా, అందుకు ఒరిసిపోకుండా ఇలాగా సిడుం పట్టకుండా ఉంటుందని కాళ్ళకి చేతులకి పెట్టుకోవాలని. మరి ఆ బురదలో ఉన్న మురుకు గోళ్ళు ద్వారాగా వెళ్ళే కదా జబ్బులు వస్తాయి. మరి అలా పెట్టుకుంటే మరి గోరింతాకు ఓవర్ ఉంటుంది కాబట్టి ఏ క్రీములు మనల్ని అంటుకొనివ్వదని గోరింతాకు పెట్టుకోమనేవారు. అందుకని పుచ్చిగోరలు పెట్టుకుంటే తగ్గిపోతుందండి. గోరింతాకు పుచ్చిగోర వస్తుంది కదా చాలామందికి. గోరింతాకు పెట్టుకున్నారనుకోండి తరచు తగ్గిపోతుంది, పురుగు చచ్చిపోతుంది గోరింతాకు వల్ల. అంత గొప్ప ఆరోగ్యం ఉందన్నమాట. అరచేతిలో పెట్టుకున్నాం అనుకోండి, మనలో ఒంట్లో ఉన్న మేహం తీసేస్తుంది. అరకాల్లో పెట్టుకున్నాం అనుకోండి, ఒంట్లో ఉన్న వేడిని లాగేస్తుంది. గోరింతాకు చాలా మంచిది. అరచేతిలో పెట్టుకుంటే 5వ తనం, అరకాల్లో పెట్టుకుంటే 5వ తనం అంటే 5వ తనం అన్నారు కదా పెట్టుకోవాలి అని రుబ్బేసుకున్నాం మనం. గోరింతాకు మనం ఒకళ్ళ మీద పెట్టేసుకోకూడదు, ఎవరికన్నా కంతకంత పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా కొంచెం ఆరోగ్యం పంచాం కదండి మనం అని అనేవారు. ఆళ్ళ వండుకుని ఆళ్ళ తినేసి తృప్తి పడిపోయి బతకలేదండి పూర్వం. ఏరేగా పెట్టడానికి కూడా ఆవకాయ పెట్టివ్వరని చెప్పాను కదా. వండుకున్నారో లేదో అని గమనించేవారండి అదట మనిషిని. వండుకున్నారో లేదో అని గమనించారని వండుకోలేదనుకుంటారేమో అని వాళ్ళు ఏం చేసేవారో తెలుసా, ఓ నీలగుండుకు పెట్టి పొయ్యమంట పెట్టేవారు. పైన పొగొస్తుంటే వండుకున్నారు అనుకుంటారు, మనం వండుకోలేదు అనుకుంటారేమో అని వాళ్ళు అనుకునేవారు. అంత ధర్మమైన రోజులు నడిచినాయండి. ధర్మం 4 పాదాల మీద నడిచింది అప్పుడు. అలా పొగ వస్తుంటే వంట వండుకుంటున్నారు అనుకుంటారు, వాళ్ళు వండుకోగానే పొగ వస్తుందండి ఇంట్లో వంట వండుతుంటే సూర్యులో నుంచి తెలిసినండి. మరి అంత గొప్పగా ఉండేవారు. ఉన్నవాళ్ళైనా లేని వాళ్ళైనా ఒకటే నడవడికండి, ఒకటే పద్ధతి. వాళ్ళు ఉన్నవాళ్ళకి ఏం వర్షాలు వస్తాయి ఏంటమ్మా, పెళ్ళిళ్ళు అయితే ఏంటి, పండగ వస్తే ఏంటి, గొప్పగా చేసుకుంటారన్న పద్ధతిలో ఎవ్వరూ ఉండేవారు కదండి. అందరూ ఒకేలాగా నడిచేవారు, ఒకేలాగా మాట్లాడుకునేవారు. ఇప్పుడులాగా అయ్యగారులు అమ్మగారులు కాదండి. అప్పుడు ఉన్నవాళ్ళు ఒక చూపు, లేని వాళ్ళు ఒక చూపు చూస్తున్నారు. తల్లిదండ్రులనే బిడ్డలు అలా చూస్తున్నారు. ఈ రోజులు అలాంటివి, ఆ రోజులు అలాంటివి కాదండి. అన్నీ చూసిన దాన్నే, అనుభవం ఉన్నదాన్నే ఇలాగా చెప్పేవారు. ఆషాఢంలో పిల్లలు అయ్యి ఎడుతారు ఏమన్నా అని, ఆషాఢంలో ఆకళ్ళు ఎక్కువ అని కొంత పిండ్లు గట్టా తయారు చేసుకుని ఉంచుకుని, ఏముందండి వరిపిండిలోకి అంత వేడి నీళ్ళు వేసేస్తే ఉక్కుపోని వచ్చేసి ఉప్పేసేసి అదే కాంత నూనెలోని జంతికలు దేవేసి ఇవ్వరు. అలా నూనెలో ఆగదండి వరిపిండి దేవేసి దాంట్లో పోసి కనుక జంతిక ముక్కలు పెట్టేవారు పిల్లలకి. ఇప్పుడులా రకరకాల ఓళ్ళు రకాలు కొనేసుకుంటున్నారు. డబ్బుండి కొద్ది ఐటెం దొరికేస్తుంది, చక్కగా రాగాలు దాంతోపాటు రాగాలు కూడా వచ్చేస్తున్నాయి. చెత్తకుండీలో వేసినట్టు అది అరగకుండానే ఇది తినేస్తుంటే రాగాలు కాకపోతే ఏముందండి. అప్పుడు మలమల మాడతా పెట్టిన అన్నం తినేసి మళ్ళా మారేసుకునేవారు. మారంటే మళ్ళీ అన్నం వేసుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అన్నం వేసుకునేవాళ్ళు లేరండి. అక్కడ గడ్డలు ఎక్కువ తినేస్తున్నారు, ఇంకా అన్నం ఏం తింటారు. 3 పూట్ల 3 అంతలు అన్నం తిన్న వాళ్ళకి ఏ జబ్బులు లేవు, ఏ రోగాలు లేవు. హాయిగా చేసుకునేవారు, హాయిగా ఉండేవారు. ఇంతంత ఒల్లులు లేవు, ఏదో జబ్బు వచ్చిందన్నదే లేదు. తిన్నది చక్కగా అరిగేది.
అది చేసుకునే పనులకి ఒంటుకు పట్టేది, రోగం అనేది ఉండేది కాదు. ఒళ్ళులు ఎలా ఉండి అంటే నూనె సుత్తినట్టు ఉండేవారండి ఆ పెరుగు అన్నాలు తిని. మరి అలా బతుకునేవాళ్ళు తెలుసా. అలాంటి రోజులు ఇంక రావు. ఎంత గొప్ప తిండి తిన్నా అలాంటి తిండి తినలేరు. ఆ గింజలో అంత అన్నం వేసి ఉంచేస్తే ఇంతంత అన్నాలు వేసి ఊరు వేసేసి ఇంతంత గుండుగులతో నానబెట్టేస్తే అలా తీసి అన్నం అలా వేసి అంత గింజ అలా పోతే కమ్మట వాసన ముఖం మీదకి వచ్చేది. ఇంక మజ్జిగ వేసుకోవాలన్నా పని లేదు. ఒక ముక్కలేదు ఏదన్నా పచ్చడి పెడితే కడుపు నిండా తినేసి పొలం వెళ్ళి మధ్యాహ్నం వచ్చేటప్పుడు 12 అయ్యేటప్పటికి వచ్చి మళ్ళీ 7 అన్నం వండి పెడితే తినేసేవారు. మళ్ళీ వెళ్ళేవారు. ఆకలేసి మలమలానే తిన్నారండి. ఓ దాని మీద ఒకటి చెత్తకుండీలో వేసినట్టు తినలేదు. తింటే ఉప్పుళ్ళ బొజ్జలో లేగలేంతనం, కాళ్ళు నొప్పులు, రకరకాల జబ్బులు, బీపీలు, షుగర్లు అన్నీని. అప్పుడు ఎవరికి ఏది ఉన్నదన్నది వినలేదండి. ఎవరికైనా ఎక్కడన్నా ఒంట్లో పోగోక ఏంటో తెలియని రోగం చెప్పుకునేవరే తప్ప పలానా జబ్బు అంటానికి కూడా చెప్పుకోనకు లేదు, తెలియదండి. అప్పుడు గొప్పగా భయంకరం కింద అయ్యి బాబో ఎలాగంటాని చెప్పుకునేవరే తప్ప అప్పుడు ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి రోగాలే కదండి. నేను అన్నది నిజమంటారా కాదంటారా? ఉన్నమాట అంటే ఊరుకు దూరం అండి. నిజాయితీగా మాట్లాడితే నిలబడలేమండి, అంతే కదా. పోనీలేండి, అర్థమైన వారికి అర్థమవుతుంది. చూస్తున్నారు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ అమ్మను ఎదరకు పంపించండి. మీ అందరికీ నేను రుణపడి ఉంటానండి తప్పకుండా. ఇంతవరకు వచ్చానంటే మీ సెలవే. ఇంతవరకు వచ్చానంటే మోటివేషన్ ఏదో అంటారు కదా, అది అయ్యిందండి. మనకు పిన్ను రావాలి వస్తుందని మెసేజ్ వచ్చిందంట. మరి అలాగ రావాలి చెయ్యాలంటే మీ సహకారం నాకు ఉండాలా వద్దా? ఇలా తెలిసినవి అన్నీ చెబుతానండి. అలా జరిగేదాన్ని మీరు తెలుస్తుంది మీకు అని. ఇదో సోదనుకోవద్దే, తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే ఎవరైనా క్షమించండి. అమ్మకు సాయం చేస్తున్నాను అనుకున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.